నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఇక దానికి సంబంధించిన పూర్తి రిపోర్టు సంక్రాంతిలోపు ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సర్వే పూర్తయింది. డేటా ఎంట్రీ ప్రాసెస్ కూడా అంత కంప్యూటరీకరణ కూడా పూర్తయింది. త్వరలో ఇక ఫైనలైజ్ చేసిన రిపోర్టును ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ మాత్రం ప్రభుత్వానికి ఇవ్వనుందట. దానికి సంబంధించిన లెక్కలు అన్ని రకాలుగా కూడా పూర్తయ్యాయి. ఇక డెడికేటెడ్ కమిషన్, అలాగే ప్రణాళిక విభాగం, బీసీ కమిషన్ మూడు కూడా త్వరలో డిప్యూటీ సీఎం భట్టిని కలవనున్నాయట. ఇక డేటా సంబంధించిన వివరాలను కూడా డిప్యూటీ సీఎంకు వివరించనున్నారట. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కూడా పలు సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా దీని నేపథ్యం కనుక చూస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఆధారంగా మాత్రం ఈ యొక్క సర్వే మాత్రం కొనసాగింది. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఇక తప్పనిసరిగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే మాత్రం కులగణన రిపోర్ట్ అనేది తప్పనిసరి. కోర్టులో నిలబడాలన్నా, ముందు అసలుకు అమలు చేయాలన్నా టెక్నికల్గా కులగణన రిపోర్ట్ చాలా కీలకమైంది. ఇలాంటి నేపథ్యంలో ఇక ప్రభుత్వం కులగణన చేపట్టింది. త్వరలో దీనికి సంబంధించిన రిపోర్టు మాత్రం ప్రభుత్వానికి రానుంది. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం కూడా పొందే అవకాశం ఉంది. ఇక బీసీల జనాభా ఎంత అనే దానిపైన కూడా ఈ యొక్క రిపోర్టుపై ఆధారపడి ఉంది. 56% అయితే ఈసారి మాత్రం రిపోర్ట్లో మాత్రం తేలింది. 56% బీసీలు ఉన్నట్టు కూడా ఇప్పటికే అందుతున్న సమాచారం. ఒకవేళ ఇంకా మార్పు చేర్పులు చేసి ఇంకా ఫైనలైజ్ చేస్తే మాత్రం మరో 2% పెరిగి 58% బీసీలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఒకవేళ ఇదే రిజల్ట్ వచ్చి పూర్తి స్థాయిలో కోర్టు చిక్కులన్నీ కూడా పోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొన్ని వేల మంది మాత్రం బీసీల నేతలు మాత్రం బరిలో ఉండి ఇక ఎన్నికల్లో ఇక గెలిచే అవకాశం ఉంది. రాజకీయ ప్రాతినిధ్యం కూడా వహించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అసలు సమస్య వచ్చిందంటే అమలు సాధ్యమా, ఎలా ముందుకెళ్ళాలి, కోర్టు నిబంధనలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో డేటా ఉన్న డేటాతో వెళ్ళాలి. అలాగే గత అనుభవాల దృష్ట్యా కూడా కోర్టులో పిటిషన్లు వచ్చినా కానీ, కొందరు వ్యతిరేకంగా కేసులు వేసినా కానీ తట్టుకొని నిలవాలంటే మాత్రం కోర్టులో బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అడ్వకేట్ జనరల్తో కూడా ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన అమలు చేయాలి, స్థానిక సంస్థలో బీసీలకు వాటా ఇవ్వాలి. తద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన పైన మాత్రం హామీలు ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరగాలని కూడా రాహుల్ గాంధీ పదే పదే దీనిపై కూడా మాట్లాడుతున్నారు. అలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తే మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కులగణన అమలు అనేది, దాంతోపాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంతో పాటు ఒకవేళ అమలు చేస్తే మాత్రం ఒక బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఒక కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తిరుగులేని పార్టీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి అమలు సాధ్యం అనే దానిపైన మాత్రం సర్వత్రా ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టులో నిలబడదని ప్రశ్నలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుందో చూడాలి. ఏదేమైనట్టు ఇటు కులగణన విషయంలో మాత్రం ఇటు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందని కూడా ఇటు ఇప్పటికే ప్రతిపక్షాలైన బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇదే అంశాన్ని తీసుకుంటుంది. ఇక బీసీ సంఘాలు అయితే మాత్రం పదే ఇలాంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. పలు సమావేశాలు ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజంగా నిలబడుతుంది అనే దానిపైన కూడా ప్రధాన ప్రశ్న ఉంది. ఏదేమైనప్పటికీ సంక్రాంతి లోపు కులగణన రిపోర్టు మాత్రం ప్రభుత్వానికి ఇవ్వనుంది. క్యాబినెట్ దీనిపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక వచ్చే అంటే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా ఇచ్చింది. ఇక త్వరలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంత ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చినా వచ్చే నెలలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆ లోపే ఈ లెక్కలను కూడా ప్రభుత్వానికి చేరితే ఇక ప్రభుత్వం కూడా రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది చూడాలి. మరి కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అమలు చేస్తుందా? 56% అంటూ ఇప్పటివరకే డేటా అంటుంది. పూర్తిగా ఎంతవరకు ఉంటుందో మాత్రం త్వరలో రిపోర్ట్ ద్వారా తెలియబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒక పెద్ద సవాల్ ఎదుర్కోబోతుంది. కులగణన చేసిన వరకు అయితే ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం
అమలు చేస్తుందా, అమలు చేసే క్రమంలో ఎలాంటి ఫేసెస్ చేస్తుంది, ఇటు ప్రతిపక్షాలు ఇటు కోర్టు అన్ని రకాలుగా రౌండప్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యం చూడాలి. ఏదేమైనప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం 56% బీసీ జనాభా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంకా కొన్ని మార్పు చేర్పులు ఇంకా పూర్తిగా క్రోడీకరించి ఇంకా డేటా తీస్తే మాత్రం 58% ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో కుల గణన అయితే పూర్తయింది. త్వరలో రిపోర్ట్ అయితే రాబోతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది బీసీలకు రిజర్వేషన్ అమలవుతుందా లేదా మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం స్పష్టత రానుంది.